నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మొత్తానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే వాస్తవానికి 2019 ఎన్నికలు జరిగిన తర్వాత 151 సీట్లు అనేది ఒక భారీ మెజారిటీ అని చెప్పొచ్చు. అయితే 151 సీట్లు వచ్చినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత ఆయన చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ చూసి 2024లో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. అయితే 151 స్థానాలు వచ్చినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ అనే టీం పెట్టుకొని ఆయనకు సంబంధించినటువంటి ఒక వార్తని ప్రమోట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. కాకపోతే 151 సీట్ల నుంచి ఆయన డైరెక్ట్గా వై నాట్ 175 అని చెప్పేసి అన్నారు. అయితే గతంలో ఒక ప్రముఖ మీడియా ఛానల్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇస్తూ వై నాట్ 175 రజని, వై నాట్ కుప్పం, వై నాట్ పిఠాపురం, వై నాట్ మంగళగిరి, వై నాట్ హిందూపురం అంటూ మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎందుకు ఇన్నిసార్లు ఆయన వై నాట్ 175, వై నాట్ 175 అని చెప్పేసి అంటున్నాడు అనేది ఎవరికి అర్థం కాల. కాకపోతే తర్వాత ఇప్పుడు అర్థమవుతున్న ప్రతి ఒక్క పాయింట్ ఏంటి అంటే వై నాట్ 175 ఎందుకన్నారంటే లిక్కర్ స్కామ్లో, అదేవిధంగా చూసుకుంటే ల్యాండ్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, ఇంకా బియ్యం స్కామ్ కావచ్చు, ఏది పట్టుకున్నా సరే స్కామ్ చేసి ఆ స్కామ్ చేసినటువంటి వాటితో వచ్చిన డబ్బుల్ని డెన్నుల్లో పెట్టి ఆ డెన్నుల నుంచి రాజ్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇలా ఎవరైతే ఇప్పుడు లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళందరి చేయూత తీసుకొని ప్రతి ఒక్క జిల్లాకి దాదాపు 175 జిల్లాల్లో లిక్కర్కి సంబంధించినటువంటి ఒక డబ్బులు పంచారని, కొంత లిక్కర్ పంచారని ఇప్పుడు సిట్ విచారణలో తేలుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే చిత్తూరు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే అనంతపురం కావచ్చు, ఇలాంటి చోట్ల ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారనేది సిట్ బయట పెట్టబోతుంది. అయితే అతిరథ మహారథులు అంటే వైసీపీకి సంబంధించి అతిరథ మహారథులతో పాటు వాళ్ళ సుపుత్రులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ వస్తుంది. మనం చూస్తే గతంలోనే సకల శాఖ మంత్రి అయినటువంటి ఒక రామకృష్ణారెడ్డి గారి యొక్క కొడుకు సజ్జల భార్గవ్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, గతంలో ఎలక్షన్ టైంలో ఒక చెక్ పోస్ట్ దగ్గర 8,37,00,000 పట్టుబడ్డాయో ఆ అమౌంట్ ఎవరిది అన్నప్పుడు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి గన్మెన్ ఎవరైతే ఉన్నారో గిరి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత సుదీర్ఘకాలం తర్వాత 11 నెలల తర్వాత ప్రద్యుమ్న అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి అది ఆ డబ్బులు నావే అని చెప్పేసి అనడం, మొత్తానికి ఎక్కడి నుంచి వచ్చాయని డబ్బులు అనడం, వాస్తవానికి ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. సో ఇలాగా ఒక్కొక్కటి ముడిపెడుతూ ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే సజ్జల భార్గవ్ కావచ్చు, అదేవిధంగా మోహిత్ రెడ్డి కావచ్చు, ప్రజ్ఞ, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఒక కొన్ని కంపెనీలు దాదాపు 18 సూట్ కేస్ కంపెనీలు బయటపడుతున్నాయి. అదేవిధంగా ఏ జిల్లాకి ఎంతెంత వెళ్ళిందో బయటపడుతున్నాయి. గతంలో కూడా చూసుకుంటే నెల్లూరుకి సంబంధించినట్టు ఒక రెడ్డి కూడా ఈ యొక్క వాటాలలో దాదాపు ఒక 50 కోట్ల పైచిలుకు ఎలక్షన్ సంబంధించి ఏమైనా వాడారని చెప్పేసి కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అయితే వై నాట్ 175, వై నాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎందుకింత ధీమా ప్రదర్శిస్తున్నాడు? 151 స్థానాల నుంచి ఖచ్చితంగా 175 స్థానాలకి ఎలా వెళ్తాడు? సో అది కాకుండా మనం చూసుకుంటే ఏదైతే 151 స్థానాలలో కూడా తను గెలిచినటువంటి నియోజకవర్గాల్లో దాదాపు 80 సీట్లు కూడా మార్చడం జరిగింది. కొత్త వ్యక్తులను తీసుకురావడం జరిగింది, లేదా స్థానాన్ని పూర్తిగా అటు ఇటు చేంజ్ చేయడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇంత చేంజెస్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకని 175కు 175 అంటున్నాడని చెప్పేసి అంటే ఖచ్చితంగా డబ్బులు ప్రతి ఒక్క జిల్లాలో పంచారు కాబట్టి పప్పు బెల్లాలాగా పూర్తిగా ప్రజల నుంచి దోచుకున్నటువంటి ఒక సొమ్ము ఏదైతే ఉందో, సొత్తు ఏదైతే ఉందో దాదాపు లిక్కర్ స్కామ్లోనే ఎన్ని వేల కోట్లు, అదేవిధంగా ల్యాండ్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే శాండ్ స్కామ్ కావచ్చు, బియ్యం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క స్కామ్ నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్కి ఖచ్చితంగా ముడుపులు అందేయట. ఈ ముడుపుల్లోంచి ఒక 10 పైసలు అంటే చిల్లర లాగా ఒక 100 రూపాయలు, ఒక 10 రూపాయల లాగా చిల్లర వదిలేస్తే ఆ చిల్లర తీసుకొచ్చి పంచడాలు కావచ్చు, వీళ్ళు పంచుకోవడం కావచ్చు. ఇప్పటిదాకా మనకు తెలిసింది ఏంటంటే రాజ్ రెడ్డి 5 కోట్లు, మిథున్ రెడ్డి 5 కోట్లు, ఇలా వీళ్ళందరూ 5 కోట్లు తీసుకోవడంతో పాటు ఏదైతే ఎక్సైజ్ మినిస్టర్గా ఉండి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక నారాయణ సాగర్ గారికి 50 లక్షలు ప్రతి నెల ఇచ్చేవారట. అవే కాకుండా మిగతా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళకు కూడా 50 లక్షలు, కానీ బాలాజీ గోవిందప్పకి 5 కోట్లు, ఇలా ఏదేదో మనం వింటూ వస్తున్నాం.
ప్రస్తుతానికి వై నాట్ 175 అనడానికి రీజన్ ఒకటి ఏంటంటే 175 స్థానాలలో లిక్కర్కి సంబంధించి కావచ్చు, మిగతా స్కాముల నుంచి వచ్చినటువంటి డబ్బులు పంచినందుకే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని చెప్పేసి అయితే అన్నారని అయితే అర్థమవుతుంది. ఇదంతా తీసి పక్కన పెడితే వాస్తవానికి మరి ఎందుకని ప్రజలు నిజంగా 175 నియోజకవర్గాలలో కనీసం గతంలో వచ్చినట్టు 151 సీట్లు ఎందుకు ఇవ్వలేదంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో మారెడ్డి లతారెడ్డి గారు టీడీపీ నుంచి నించుంటే అక్కడ వైసీపీ నుంచి తన అభ్యర్థిని నించోబెట్టడం కాకుండా మిగతా 10 మంది అంటే దాదాపు 11 నామినేషన్స్ వస్తే ఒకటి మారెడ్డి లతారెడ్డి గారు టీడీపీ నుంచి కాకుండా మిగతా 10 ఏదైతే ఉన్నాయో నామినేషన్లు అవి కూడా వైసీపీనే వేయించాయని చెప్పేసి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయినా సరే అక్కడ వాళ్ళ ఓటమి ఎలా జరిగిందో మనకు అందరికీ తెలిసిందే. అయితే పులివెందులకు సంబంధించి ఎప్పుడైతే నామినేషన్స్ జరుగుతుందో దాని తర్వాత ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త కావచ్చు, ఒక వార్డు మెంబర్ సంబంధించినటువంటి ఒక వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ డబ్బులు పంచుతూ ఉందట. డబ్బులు పంచుతూ ఉంటే ఇవి తెలుసుకొని పోలీసు వాళ్ళు వెళ్ళి అక్కడ ఆవిడ అరెస్ట్ చేస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఓటర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ పోలీసు వాళ్ళతో వాగ్వాదం వేసుకున్నారు. ఏమని, లేదు డబ్బులు పూర్తిగా సగం వరకే పంచారు, మా అందరికి కూడా పంచాలి, పంచిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయండి, ఎందుకంటే ఆ డబ్బులు ఎవరియో కాదు మా డబ్బులే, మా డబ్బులు మాకు పంచేయండి అని చెప్పేసి అని పంచిన తర్వాత మీరు అరెస్ట్ చేసుకోండి అని చెప్పాను. సో వాస్తవానికి ఆ టైంకి నిజంగానే డబ్బులు తీసుకొని నిజంగా వైసీపీకి ఏమైనా ఓటేశారా అని చెప్పి చూస్తే లేదు ఖచ్చితంగా డిపాజిట్లు కూడా రాకుండా 680 పైచిలకు ఓట్లు మాత్రమే వైసీపీకి పోలయ్యాయి. దాదాపు 6000 పైచిలకు ఓట్లతో మెజారిటీతో మారెడ్డి లతారెడ్డి గారు ఎలా గెలిచారో మనకు తెలిసిందే. అంటే దాదాపు 31 ఏళ్ళుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఒక వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి 175 నియోజకవర్గాల్లో పెట్టాలి. పెట్టిన తర్వాత పులివెందులు ఎట్లయితే మనకి ఏకగ్రీవం అవుతుంది 31 ఏళ్ళుగా అని చెప్పేసి అన్న పాయింట్ ఏదైతే ఉందో అది 175 జిల్లాలకి వర్తిస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆంధ్ర ప్రజలు చాలా చైతన్యవంతులు. ఆంధ్ర ప్రజలు వాళ్ళు పూర్తిగా ఆలోచిస్తారు. అందుకే 2024 ఎన్నికలు ఒకసారి మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే అక్కడ చాలా స్పష్టంగా అర్థమయ్యే పాయింట్ ఏంటి అంటే కసితో ఓట్లేశారు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండి ఆ ఇబ్బందుల నుంచి అధిగమించడానికి ఏం చేయాలి, ఎవరు రావాలి, ఎవరు కావాలని చెప్పి ముందే డిసైడ్ అయ్యారు. కాబట్టి విదేశాల నుంచి కావచ్చు లేదా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కరు ఎవరైతే 18 ఏళ్ళు నిండి ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా రావడం, ఓటు హక్కు వినియోగించుకోవడం ఇది చూసాం. దాదాపు ఎలా ఓటింగ్ జరిగేది ఒక పెద్ద సంచలనం కింద మారింది. అయితే 175 నియోజకవర్గాల్లో అన్ని స్కాముల నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు విరివిరిగా పంచి కొత్త వాళ్ళైనా సరే వాళ్ళని కూడా పార్టీలో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బు పార్టీ ఫండ్ కానీ ఆ డబ్బులు కూడా పంచి ఖచ్చితంగా 175కి 175 ఈసారి వచ్చేస్తాయి. ఖచ్చితంగా 30 ఏళ్ళు మనమే ఉండబోతున్నాం అని చెప్పేసి ఒక పథక రచన ఏదైతే రాసుకున్నారో అంటే 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒకరోజు తర్వాత నుంచే ఏ దాంట్లో ఎలాంటి స్కాములు చేయాలి, ఎన్నెన్ని కోట్లు వెనకేసుకోవాలి, లాస్ట్ ఏదైతే ఎలక్షన్కి ఒక కరెక్ట్ 3 నెలలు 4 నెలల ముందు డబ్బులు పంచితే సరిపోతుంది, ఎలక్షన్కి ఒకరోజు ముందు డబ్బులు పంచితే సరిపోతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకే ఓటేస్తారు, 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ పులివెందుల్లో జరిగినట్టుగా ఏదైతే మా డబ్బులు మాకు ఇచ్చారే తప్ప మేము డబ్బులకు అమ్ముడుపోమని చెప్పేసి అయితే ఆంధ్ర ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా నిరూపించారన్న సంగతి తెలుస్తుంది. అయితే జగన్ ఆశలు అడయాసలయ్యాయి అని తెలుసుకోవాలి. అయితే పులివెందుల్లో 31 ఏళ్ళుగా జరుగుతున్నది ఏదైతే ఉందో అదే పూర్తి 175 నియోజకవర్గాలకి చేయాలనుకున్న పులివెందులకు సంబంధించినటువంటి ఒక ఓటర్లు కూడా విజ్ఞావంతులై ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పారు. అయితే ఇప్పుడు వైసీపీకి ఒక భయం పట్టుకుంది. 170 స్థానాలు అని చెప్పేసి అన్నాము, అది పక్కన పెట్టండి, ఉన్న 11 సీట్లు అన్నా సరే ఉంటాయా ఊడతాయని చెప్పి ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఈ నెల 18వ తారీఖున అసెంబ్లీ రాబోతుంది. ఇప్పటికే రఘురామకృష్ణ గారు ఏమని చెప్పారు, ఖచ్చితంగా 11 మంది అసెంబ్లీకి రావాల్సిందే, అన్ని డేస్ ఉండాల్సిందే, ప్రతి సెషన్ వినాల్సిందే అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు వస్తారా, మొన్నటిదాకా పథకం మార్చుకున్నారు, ఖచ్చితంగా రాబోతున్నారని చెప్పేసి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇప్పుడు రారేమో అనేటువంటి ఒక కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా రానని చెప్పేసి అన్నట్టు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది ఒక 6-7 మంది రావాలని చెప్పేసి అన్నట్టు, లేకపోతే పార్టీ మారుతామని చెప్పి కొంత బెదిరింపులు కూడా లాస్ట్ టైం చూసాం. రావడం కరెక్ట్గా 11వ నెంబర్ పోడియంలో కూర్చోవడం, 11 నిమిషాలు ఉండడం, 10 నిమిషాల తర్వాత 11 నిమిషాలు వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లిక్కర్ కేసులు కావచ్చు, బియ్యం కేసులు కావచ్చు, ల్యాండ్ కేసులు కావచ్చు, అన్ని కేసులు బయటపడిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదైతే 2019 నుంచి 24 దాకా అసెంబ్లీలో పూర్తిగా చూసాం, వికటాట్టహాసం చేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు వింత వింత నవ్వులు నవ్వుకుంటూ, వింత వింత చేష్టలు చేసుకుంటూ, ఏదైతే సభలో పొగిడించుకున్నటువంటి ఒక ఆనవాళ్ళు కూడా చూసాం. వాస్తవానికి అసెంబ్లీ సెషన్ జరగాల్సింది రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే అక్కడ ఓన్లీ జగన్కి సంబంధించిన ఒక సన్మాన సభలాగా దాన్ని తయారు చేశారు. అయితే ఇప్పుడు నిజంగా అసెంబ్లీకి 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి అండ్ మిగతా 10 మంది వస్తే ఖచ్చితంగా గతంలో వాళ్ళు చేసినటువంటి ఒక అవినీతి, అక్రమాలు, స్కాములు అన్నీ బయటపెట్టి అడుగుతారనే భయంతో జగన్మోహన్ రెడ్డి రావడం లేదని చెప్పి, మిగతా కనీసం ఒక 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు ఈసారి రాకపోతే బయటికి వెళ్ళిపోతారని చెప్పేసి అయితే అంటున్నారు. సో మొత్తాన్ని 175 స్థానాలు ఏవైతే అనుకున్నాడో ఏకగ్రీవంగా అయినట్టే దీన్ని చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు 11 సీట్లు కూడా ఉంటాయా ఊడతాయా అనే భయంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతూ వస్తుంది. ఈసారి అసెంబ్లీకి వెళ్ళకపోతే RRR గారు మొన్న అన్నట్టుగా ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వస్తే ఈ 11 సీట్లు కూడా పోతే కూటమి ప్రభుత్వానికి వైనాట్ 175 లాగా అయిపోతే పూర్తిగా తలలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక రావాలా వద్దా అనే సందిగ్ధంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఈ 18వ తారీఖు వస్తాడా? నిజంగా 11 స్థానాల్లో బై ఎలక్షన్ జరిగితే పూర్తిగా వైనాట్ 175 అని చెప్పి కూటమి అనే పరిస్థితి వస్తుందా? సో పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.